జగిత్యాల జిల్లా వెల్లుల్ల గ్రామ పరిధిలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వార్డు సభ్యులు వినూత్నంగా తమ గుర్తులను ప్రచారం చేస్తున్నారు. మాజీ సర్పంచ్, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గూడూరు తిరుపతి తన అనుచర గణంతో ప్రచారం చేస్తున్నారు. మెట్పల్లి మండలంలోనే మేజర్ గ్రామ పంచాయతీ కావడంతో రాజకీయం వేడెక్కింది. ప్రస్తుత సర్పంచ్ అభ్యర్థి గూడూరు తిరుపతి తన కుటుంబం, గ్రామ ప్రజలకు సేవలందించడంలో తన తండ్రి గూడూరు గంగారం 3 పర్యాయాలు సర్పంచ్ గా సేవలు అందించాడని అన్నారు. అంతేకాకుండా తన భార్య గూడూరు రజని సేవలు అందించారని చెప్పారు. ప్రస్తుతం తానే అభ్యర్థిగా వచ్చి సేవలు చేస్తున్నానని, కావున ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. లాస్ట్ సంవత్సరం కూడా తిరుపతి వాళ్ళ భార్య అయినటువంటి రజని గారు కూడా సర్పంచ్ గా చేసి తన వల్ల అయినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఈసారి గూడూరు తిరుపతి గారి స్వయంగా సర్పంచ్ గా అభ్యర్థిగా నిలబడుతున్నారు. వాళ్ళ గుర్తు వచ్చేసి ఫుట్బాల్ గుర్తండి. గత ప్రభుత్వం మనకి సహకరించకపోవడం వల్ల, మన దాంట్లో లేకపోవడం వల్ల కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మేబీ జరిగాయో జరగలేకపోయాయో ఈ కాంగ్రెస్ తరపునే మనకి నిలబడడం జరిగింది. కాబట్టి మనకి అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఎక్కువగా జరిగే అవకాశం అనేటువంటిది ఉంటుంది. మనందరికీ తెలిసిన విషయమే, కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అందరి మహిళలకి చాలా అభివృద్ధిగా కార్యక్రమాలు చేస్తుంది. సో ఇక్కడ మనం కూడా కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీని మనము బలపరుచుకుంటే అక్కడి నుండి వచ్చే అవకాశాలన్నీ మనకి ఎక్కువగా జరుగుతాయి. సో అవన్నీ మనకి జరగాలంటే మనము గూడూరు తిరుపతి గారిని సర్పంచ్ గా గెలిపించుకోవాలి. మా తరపున గూడూరు తిరుపతి గారు సర్పంచ్ గా నిలబడ్డారు. ఆయన గత 5 సంవత్సరాలు కూడా చేసిండ్రు. ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. కానీ అప్పుడు అతని ప్రభుత్వం లేక కొంచెం వెనకబడిపోయింది. ఇప్పుడు అతని ప్రభుత్వం ఉన్నది కాబట్టి అతనికే ఓటేసి తప్పకుండా గెలిపించాలి. వాళ్ళ ఇంటి నుంచి, వాళ్ళ తండ్రి కాలం నుంచి కూడా గ్రామంలో ఎన్నో పనులు జరుగుతున్నాయి. వాళ్ళ తండ్రి కూడా 2 సార్లు గెలిచిండు. ఇప్పుడు కూడా ఈ గూడూరు తిరుపతిని